నమస్కారం. రాగవిపంచి కార్యక్రమానికి స్వాగతం. శిశురువేత్తి పసురువేత్తి గానరసం ఫణిహి అని ఆర్యోక్తి. సంగీత జ్ఞానము భక్తి వినా అని త్యాగరాజు కీర్తించారు. సంగీతం అంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. శిశువుల దగ్గర నుంచి పశు పక్షాదుల వరకు ఆ సంగీత జరిలో ఓలలాడతారు. సంగీతం సృష్టిలో జీవులకు భగవంతుడు అందించిన గొప్ప వరం. అందున శాస్త్రీయ సంగీతం అంటే మనసు ఆనందడోలికలలో తేలియాడుతుంది. రండి, రాగ విపంచి ద్వారా ఆ సంగీత సాగరంలోని రాగాలను, స్వరాలను, భావ మాధుర్యాన్ని మనము ఇప్పుడు తెలుసుకొని తరిద్దాం. మానాంబు జావళి వెంకట సుబ్బయ్య గారు హంసధ్వని రాగంలో ఆది తాళంలో జలజాక్షి చాలించవే అనే రచనను చేశారు. ఈ రచనకి మృదంగం శ్రీనివాస్, వయోలిన్ సాయిబాబా అందించగా శ్రీమతి గిరిజా శేషమాంబు గారు మనకు పాడి వినిపించబోతున్నారు. సివిఆర్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. రాగ విపంచి కార్యక్రమం ద్వారా కర్ణాటక సంగీతంలో ఉండేటువంటి వివిధ రాగాలు, ఆయా రాగాల్లో ఉండే వివిధ వాగ్గేయకారుల రచనలు, వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకునేటువంటి కార్యక్రమమే రాగ విపంచి కార్యక్రమం. ముందుగా కర్ణాటక సంగీతం గురించి ఒక చిరు పరిచయం మీకు చేస్తాను. కర్ణాటక సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ఈ 7 స్వరాలని కూడా సప్తస్వరాలు అని అంటారు. ఈ స్వరాలు 12 స్వరస్థానాలుగా మార్పు చెందాయి. ఈ 12 స్వరస్థానాలని కూడా ద్వాదశ స్వరస్థానాలు అని చెప్పి పిలుస్తారు. ఈ 12 స్వరస్థానాలు మళ్ళీ 16 స్వరస్థానాలుగా ఏర్పడ్డాయి. వాటిని షోడశ స్వరస్థానాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంటే కర్ణాటక సంగీతంలో 7 స్వరాలు, 16 స్వరస్థానాలతో కర్ణాటక సంగీతం మొత్తం కూడా ఏర్పడింది. ఇప్పుడు స్వరాల గురించి మనం తెలుసుకున్నాం. కర్ణాటక సంగీతంలో ముఖ్యమైనటువంటి అంశము రాగము. రాగము అంటే రంజకమైన స్వరాలతో కూడుకొని జనుల మనస్సును రంజింపజేసేది రాగం. ఇటువంటి రాగాలు కర్ణాటక సంగీతంలో అనేకం ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ 2 రకాల విభజన జరిగింది, రాగ విభజన. కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. వీటినే జనక రాగాలు అని చెప్పి చెప్తారు. మరి రెండవ విభజన ఏమిటి అంటే జన్య రాగాలు. అంటే ఈ 72 మేళకర్తల్లో నుంచి పుట్టినటువంటి రాగాలని జన్య రాగాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంటే కర్ణాటక సంగీతంలో సప్తస్వరాలు, 16 స్వరస్థానాలు, 72 మేళకర్తలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జన్య రాగాలు 4 రకాలుగా విభజించడం జరిగింది. మొదటి విభజన ఉపాంగ రాగాలు, రెండవ విభజన భాషాంగ రాగాలు, మూడో విభజన వర్జ్య రాగాలు, నాలుగో విభజన వక్ర రాగాలు. ఇవన్నీ కూడా మేళకర్తల నుంచి వచ్చినటువంటి రాగాల విభజన. ఉపాంగ రాగము అనంటే ఏంటి అంటే మేళకర్త రాగంలో నుంచి పుట్టి తనకంటూ ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండేటువంటి రాగాన్ని ఉపాంగ రాగము అని చెప్పి చెప్తారు. తర్వాత భాషాంగ రాగము అంటే ఏంటి అంటే మేళకర్త రాగంలో నుంచి పుట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన లక్షణంతో బాటుగా మరొక రాగంలో నుంచి 1 లేదా 2 స్వరాల్ని తీసుకుంటుంది. అటువంటి రాగాన్ని భాషాంగ రాగము అని అంటారు. తర్వాత వర్జ్య రాగము. వర్జ్యము అంటే 7 స్వరాలు, మనం ఏవైతే సప్తస్వరాలు అనుకున్నామో సరిగమ పదని అనేవి సప్తస్వరాలు. ఈ సప్తస్వరాలలో కొన్ని స్వరాలని వదిలివేయబడుతుంది కాబట్టి వర్జ్యము అంటే వదిలివేయడం. వదిలివేయబడుతుంది కాబట్టి కొన్ని స్వరాలని మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఇటువంటి రాగాలని వర్జ్య రాగాలు అని చెప్పి చెప్తారు. తర్వాత విభజన వక్ర రాగాలు. వక్రము అంటే వంకర. అంటే సరిగమ పదని అనే లైన్లో కాకుండా, సరిగమ అనేటువంటి లైన్లో కూడా కాకుండా సగరిగమ అనేటువంటి వక్ర ప్రయోగంతో వచ్చేటువంటి రాగాలని వక్ర రాగాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనము రాగ విభజన గురించి తెలుసుకున్నాం. ముందుగా మొట్టమొదటిగా చెప్పేటువంటి రాగము
హంసధ్వని రాగము. ఈ హంసధ్వని రాగము కర్ణాటక సంగీతంలో అతి పురాతనమైన రాగమే కాకుండా ప్రసిద్ధి చెందినటువంటి రాగం. కర్ణాటక సంగీతం నేర్చుకునేటువంటి వారే కాకుండా కర్ణాటక సంగీతం వినేవారు, తెలిసిన వారు కూడా అందరికీ పరిచయమైనటువంటి రాగము ఈ హంసధ్వని రాగం. ఇప్పుడు ఈ హంసధ్వని రాగ లక్షణం గురించి తెలుసుకుందాం. హంసధ్వని రాగంలో సా, రి, గ, ప, ని, సా, సా, ని, ప, గ, రి, సా అంటే ఆరోహణ, అంటే షడ్జమం నుంచి పైన షడ్జమం వరకు ఉండేటువంటి దాన్ని ఆరోహణ అని, పైన షడ్జమం నుంచి మళ్ళీ ఆధార షడ్జమం వరకు వచ్చేటువంటి దాన్ని అవరోహణ అని అంటారు. అంటే ఆరోహణ అవరోహణ రెండిట్లో కూడా 5 స్వరాల్ని తీసుకుంటుంది. అంటే సరి గపని సాని పాగారి అనేటువంటి 5 స్వరాల్ని తీసుకుంటుంది. కాబట్టి ఇలా 5 స్వరాలు తీసుకునేటువంటి రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఔడవ రాగము అని చెప్తారు. అంటే హంసధ్వని రాగము ఔడవ రాగము. సప్తస్వరాల్ని తీసుకోవట్లేదు కాబట్టి ఈ రాగము జన్య రాగము. మనం చెప్పుకున్నాం 72 మేళకర్తలు అని. ఆ 72 మేళకర్తల్లో 29వ మేళకర్త అయినటువంటి ధీర శంకరాభరణంలో జన్యము ఈ హంసధ్వని రాగము. తర్వాత ఈ హంసధ్వని రాగము చాలా 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 రక్తి కట్టినటువంటి రాగం, అంటే రక్తి ఇచ్చేటువంటి రాగం. ఇంకోటి ఏంటంటే రాగ విస్తారము మంద్రస్థాయి పంచమం నుంచి తారస్థాయి పంచమం వరకు కూడా ఈ రాగ నిడివి పూర్తిగా మనము రాగం విస్తారంగా కూడా పాడేటువంటి అవకాశం ఉన్నటువంటి రాగము ఈ హంసధ్వని రాగం. ఈ హంసధ్వని రాగాన్ని మన కర్ణాటక సంగీత త్రిమూర్తులైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి గారైనటువంటి రామస్వామి దీక్షితుల వారు ఈ హంసధ్వని రాగాన్ని సృష్టించినట్టుగా విజ్ఞులందరి యొక్క అభిప్రాయం. ఈ హంసధ్వని రాగంలో సాధారణంగా గణపతి మీద ఉన్నటువంటి కృతులు వివిధ వాగ్గేయకారులు చేయడం జరిగింది. అంటే హంసధ్వని రాగము మన కర్ణాటక సంగీతంలో ప్రథమంగా, అంటే మొట్టమొదటిగా కచేరీ సాంప్రదాయంలో మొట్టమొదటిగా పాడేటువంటి రాగం కాబట్టి ఈ రాగంలో గణపతి మీద ఉన్నటువంటి అనేక కృతులు అనేక మంది వాగ్గేయకారులు చేయడం జరిగింది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విశేషం. ఇప్పుడు హంసధ్వని రాగంలో వాగ్గేయకారులు ఎవరంటే మానాంబుచావడి వెంకట సుబ్బయ్య వారి రచనని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు కర్ణాటక సంగీత వాగ్గేయకారులు, తెలుగు వాగ్గేయకారులు. వీరు 18-19 శతాబ్దముల మధ్య ఉన్నటువంటి వాగ్గేయకారులు. వీరు శ్రీ త్యాగరాజస్వామి వారి శిష్యులలో ఒకరు మరియు త్యాగరాజస్వామి వారికి బంధువు కూడా. వెంకటేశ్వరాంకితంగా వీరు రచనలు జరిగాయి. అందువల్ల వీరి రచనలలో చివర వెంకటేశ అనేటువంటి ముద్ర వస్తుంది. ఇది వీరి రచన యొక్క విశిష్టత. తర్వాత వీరి శిష్యులలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారు, శరభ శాస్త్రి, వీరందరూ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి విద్వాంసులు మరియు శిష్యులు కూడా. అనేక వర్ణాలు, రాగమాలికలు, కృతులు కూడా వీరు రచించారు. మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్ వారు. ఇప్పుడు హంసధ్వని రాగంలో వర్ణము రచన గురించి తెలుసుకుందాం. వర్ణము అంటే ఏంటి అంటే కర్ణాటక సంగీతంలో అభ్యాస గానానికి చెందినటువంటి రచనలు అయిపోయిన తర్వాత కొంత పెద్దగా ఉండేటువంటి రచన, కొంత నిడివి కూడుకున్నటువంటి రచన ఈ వర్ణం. వీటినే తాన వర్ణాలు అని చెప్తారు. ఈ వర్ణము పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరము, ఎత్తుగడ పల్లవి లేదా చరణము, ఎత్తుగడ స్వరాలు అనేటువంటి విభాగాలను కలిగి ఉంటుంది. అంటే వర్ణ లక్షణంలో పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరము ప్రథమాంగంగాను, ఎత్తుగడ పల్లవి లేదా చరణము, చరణస్వరాలని ఉత్తరాంగంగాను చెప్పబడుతోంది. అంటే వర్ణంలో 2 విభాగాలు ఉంటాయి. ప్రథమాంగము, రెండవది ఉత్తరాంగము. తర్వాత ఈ వర్ణము అభ్యాసగానానికి మరియు సభాగానానికి రెండిటికి కూడా సంబంధించినటువంటి రచన. అభ్యాసగానము అంటే నేర్చుకొనడంతో పాటు సభాగానము అంటే కచేరీ సాంప్రదాయంలో కూడా మనం పాడేటువంటి అవకాశం ఉన్నటువంటి రచనలు ఈ వర్ణాలు. ఇప్పుడు హంసధ్వని రాగలక్షణం మనం తెలుసుకున్నాం. హంసధ్వని రాగంలో మొట్టమొదటి రచన అయినటువంటి వర్ణ లక్షణం గురించి తెలుసుకున్నాం. ఈ వర్ణాన్ని రచించినటువంటి వారు మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్ వారి గురించి తెలుసుకున్నాం. కర్ణాటక సంగీతంలో మరొక ముఖ్యమైన సంప్రదాయం ఏమిటి అంటే ఏ కచేరీ ప్రారంభించినా కూడా వర్ణంతో ప్రారంభించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సంప్రదాయం. కాబట్టి
మనం ముందుగా హంసధ్వని రాగంలో ఉన్నటువంటి జలజాక్షి అనేటువంటి హంసధ్వని రాగవర్ణంతో ప్రారంభిస్తున్నాం. జలజాక్షి మారులు కోనదీరా చేలియా ఆనేల రావదేయే ఏమిరా చేలు దైనా శ్రీ వెంకటేయ సాగరి గరి సరి ని సరి గరి రే సాని రే ని గరి పని సరి గా పగరి సరి గపని రి గపని సరి గప పని సరి గపని రి గపని సారి రి సని పని గరి సని పని సరి గపని సారి గరి పని సరి గరి ని రి గప గరి సాని సరి సాని పగరి గపని గరి సాని పరి సాని పగరి సరి జలజాక్షి రాబగసి చల మారులు కోనదీరా చేలి రావదేయే మిరా చేలుడైనా శ్రీ వెంకటేశ గరి గరి సరి ని సరి గరి రి సని రే ని గరి ని సరి పని సరి గా పగరి సరి గపని రి గపని సరి గప పని సరి గపని రి గపని సా రే రి సరి ప ని గరి సని పని సరి గపని సా ని గరి పని సరి గరి రి రి గప గరి సరి 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 పగరి గపని గరి సరి పరి స ని పగరి సరి జలజాక్ష నీ సడి దోర అనే గానని సడి దోర అనే గానని గరి సని పరిని సరి గపని సడి దోర అనే గానని పగరి సరి గరి సని పరిని గరిని పని సరి గని సరి గపని సడి దోర అనే గానని పగరిని గరిని పని బసని రి సగరి పగ పసని రి గరి ని పగ పని సరి గ పని సరి గ పని సని గరి సని పని సని పగరిని సరి గ పని సడి దోర అనే గాన సా గపని స నిరి సని పగరి సరి గప సని పగరి సరి గపని స నిరి సని పగరి సరి గప్ప సని పగరి సరి గపని స నిరి సని పగరి సరి గప్ప సని పగరి సరి గపని సరి నిరి ని పగ పరి గ పగరి సరి ని గరి పగని రి గపని స ని పగ ప రి గపని గపని సరి పని సరి గని సరి గరి రి ని పని గరి ని సరి పగని సరి పని సరి స ప ని పగరి సని సరి గపని సాడి దోర అనే గానని సాడి
రాగ విపంచి కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం తీసుకుందాం. రాగ విపంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కామిత ఫలప్రదుడైన స్వామి గణపతి. వాతాపి క్షేత్రంలోని గణపతిని శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ సంగీతం, యోగం, మంత్రశాస్త్రం అన్నీ కలగలిసిన భావనతో ఈ అద్భుత రచన వాతాపి గణపతిం భజే అంటూ హంసధ్వని రాగం ఆది తాళంలో కీర్తించారు. శ్రీమతి శేషమాంబ గారు తన వాద్య సహకారంతో ఆలపించబోతున్నారు. హంసధ్వని రాగంలో ఇప్పటి వరకు మనం వర్ణం గురించి తెలుసుకున్నాం. వర్ణ రచనాకారులైనటువంటి మానాంబుచావిడి వెంకట సుబ్బయ్య వారి గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు హంసధ్వని రాగంలో మరొక రచన గురించి తెలుసుకుందాం. ఆ రచన ఏంటి అంటే కృతి లక్షణం గురించి మీకు ముందుగా వివరిస్తాను. కర్ణాటక సంగీతంలో అత్యంత ముఖ్యమైనటువంటి రచన కృతి. రాగానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ కృతిలోనే నిగూఢమైపోయి ఉంటాయి. ముఖ్యంగా పల్లవి అనేటువంటి విభాగంలో రాగానికి సంబంధించినటువంటి సంచారాలన్నీ కూడా పల్లవిలోనే చొప్పించడం జరుగుతుంది. వీటినే మనం సంగతులు అని చెప్తారు. ఉదాహరణకి ఇప్పుడు మన హంసధ్వని రాగం గురించి చెప్పుకుంటున్నాం. హంసధ్వని రాగంలో ఉన్నటువంటి కృతులన్నీ కూడా పల్లవిలో ఒక 5 సంగతులని 10 సంగతులని ప్రతి సంగతిలో కూడా రాగానికి సంబంధించినటువంటి అంశం కూడా మొత్తం చొప్పించబడిపోయి ఉంటుంది. కాబట్టి కృతి అనేది చాలా ముఖ్యమైనటువంటి రచనగా మన కర్ణాటక సంగీతంలో చెప్పుకోవచ్చు. ఏ కృతి మనం ఇప్పుడు తెలుసుకోబోయేదంటే వాతాపి గణపతిం భజేహం. మనం ముందుగా అనుకున్నాం హంసధ్వని రాగంలో ఉండేటువంటి రచనలు ఎక్కువగా గణపతి మీద ఉంటాయి అని చెప్పి. ఈ వాతాపి గణపతిం భజేహం అనే కృతి అందరికీ కూడా బహుళ ప్రసిద్ధి చెంది ప్రచారం చెందినటువంటి కృతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ కృతి రచనాకారులు ఎవరు అంటే శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు. ముత్తుస్వామి దీక్షితుల వారు 18వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప వాగ్గేయకారులు. కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి త్రిమూర్తులలో త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారిలో శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు ఒకరు. వీరు ముగ్గురిని కూడా మనం కర్ణాటక సంగీత రత్నత్రయంగా పిలవడం జరుగుతోంది. ముత్తుస్వామి దీక్షితుల వారికి తండ్రి గారైనటువంటి రామస్వామి దీక్షితుల వారికి సంతతి లేనందువల్ల వీరు వైద్యనాథ క్షేత్రం, తమిళనాడులో ఉన్నటువంటి వైద్యనాథ క్షేత్రంలో ఉన్న ముత్తుకుమారస్వామిని సేవించటం వల్ల కలిగిన సంతానం కాబట్టి వీరికి ముత్తుస్వామి దీక్షితులు అని నామకరణం చేయటం జరిగింది. ముత్తుస్వామి దీక్షితులు అన్నా ముద్దుస్వామి దీక్షితులు అన్నా కూడా ఈ 2 పేర్లు వీరికే. 350 వరకు రచనలు వీరు ఉన్నాయి. అన్ని రచనలు కూడా వీరు సంస్కృతంలోనే చేశారు. మరొక విశేషం ఏంటంటే ముత్తుస్వామి దీక్షితుల వారి గురించి గుచ్ఛకృతులు రాసిన వారిలో వీరు ప్రథములు. గుచ్ఛకృతులు అంటే గ్రూప్ కాంపోజిషన్స్, గ్రూప్గా ఉండేటువంటి రచనలు చేసిన వారిలో ముత్తుస్వామి దీక్షితుల వారే మన కర్ణాటక సంగీతంలో ప్రథములు అని చెప్పచ్చు. వీరు రాసినటువంటి షోడశ గణపతి కృతులలో ఒక కృతి వాతాపి గణపతిం భజేహం. షోడశ గణపతి కృతులు అంటే 16 గణపతుల మీద రచించినటువంటి కృతులు. అందులో ఒక కృతి ఈ వాతాపి గణపతిం భజేహం. ముత్తుస్వామి దీక్షితుల రచనలలో కూడా పల్లవి, అనుపల్లవి, చరణం అని 3 విభాగాలతో పాటు మధ్యమకాల సాహిత్యం అనేటువంటిది కొత్త రకమైనటువంటి విధానాన్ని మొట్టమొదటగా అమలు చేసినటువంటి వారు శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు. మధ్యమకాల సాహిత్యము అంటే పాట నడిచేటువంటి విధానంలో కాకుండా ఆ విధానానికి కొంత స్పీడ్గా నడుస్తూ ఉంటుంది రచన. అంటే పల్లవిలో కానీ అనుపల్లవిలో కానీ చరణంలో కానీ ఇటువంటి మధ్యమకాల సాహిత్యము ఉంటుంది. అది ముత్తుస్వామి దీక్షితుల వారి రచన అని మనం చెప్పడానికి గుర్తుగా ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితుల వారి ముద్ర గురు గుహ. ఏ రాగంలో రచన చేశారో ఆ రాగముద్ర కూడా రావడము మరొక విశేషము. అంటే ఇప్పుడు ఈ వాతాపి గణపతిం భజేహం అనేటువంటి
కృతిలో హంసధ్వని భూషిత హేరంభం అనేటువంటి హంసధ్వని రాగముద్రతో పాటు గురుగుహ అనేటువంటి ముత్తుస్వామి దీక్షితుల వారి ముద్ర కూడా వస్తుంది. అలాగే మధ్యమకాల సాహిత్యం అనుపల్లవిలోనూ చరణంలో కూడా వస్తుంది. హంసధ్వని రాగం పాడి మీకు వినిపించి తర్వాత వాతాపి గణపతిం భజే కృతి తెలుసుకుందాం. ముందుగా హంసధ్వని రాగాలాపన. తదరి రి రి రా లా రా నా నా ఆ నా రా నా రా త రా నా రా 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 నా తదరి నా 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 రా 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 నా రా నా ఆ రా నా రా నా నా రా 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 నా రా నా తదరి తదరి నా నా రా నా 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 తదరి రి నా నా రా 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 నా తనన నా నా రా 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 తదరి నా రా 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 నా తదరి రి 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 లా లా తదరి నా రా నా రా 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 తదరి నా రా నా ఆ రా నా రా ఆ రా ఆ తదరి రి 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 నా నా రా నా నా ఆ రా నా రా నా తదరి రి రి
वातापि गणपतिं भजेऽहम् वातापि गणपतिं भजेऽहं 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 वाराणस्यौ वरप्रदौ श्रीवाराणस्यौ वरप्रदौ श्रीवाराणस्यौ वरप्रदौ श्रीवाराणस्यौ वरप्रदौ श्रीवातापि गणपतिं भजेऽहं वाराणस्यौ वरप्रदौ श्रीवातापि गणपतिं भजे भूतादिसंसेवितचरणौ भूतादिसंसेवितचरणौ भूतभौतिकप्रपञ्चभरणं भूतादिसंसेवितचरणौ भूतभौतिकप्रपञ्चभरणं वितरागिणौ विनतयोगिनौ वितरागिणौ विनतयोगिनौ विश्वकारणं विघ्नवारणं वितरागिणौ विनतयोगिनौ विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वाराणस्यौ वरप्रदौ श्रीवातापि गणपतिं भजे कुम्भसंभव मुनिवर पुरा कुम्भसंभव मुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाजुपस्थितं मूलाधार क्षेत्रास्थितं पदादिचेत्वा विभागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डो प्रणवस्वरूप वक्रतुण्डो प्रणवस्वरूप वक्रतुण्डो निरन्तरो निडलचन्द्रखण्डौ निजवामकरविद्युत्क्षुदण्डं निरन्तरो निडलचन्द्रखण्डौ निजवामकरविद्युत्क्षुदण्डं
కరంబుజపాశబీజాపూరం కలుషవిదూరం భూతగారం కరంబుజపాశబీజాపూరం పగరి సరి కరంబుజపాశబీజాపూరం గరి బగని బగరి సని బగరి సరి కరంబుజపాశబీజాపూరం గరి ని పని గరి సని బగరి సరి గ బగ్గరి కరంబుజపాశబీజాపూరం పగరి ని పగరి సని పాని సరి సని ని సని గరి సని సారి సని పని సరి ని సని సని ని సని పని సని బగరి కరంబుజపాశబీజాపూరం గరి గ గ గ గ గ గ గరి రి గ గ గ గరి గ గ గరి రే గ రి గరి సా స స స ని ని రి రి ని ని స స ని ని గ గరి రి స ని ని సరి సని సరి సని బా ని సరి రి సని సని గరి బగరి ని బగరి సరి గ బగ్గరి సని పని సరి రి సని సని గరి గరి పగరి ని బగ్గరి సరి కరంబుజపాశబీజాపూరం కలుషవిదూరం భూతకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం కరంబుజపాశబీజాపూరం కలుషవిదూరం భూతకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం వాదాపి గణపతిం భజే సంవరణ సంవరప్రదం శ్రీవాదాపి గణపతిం భజే 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 రాగవిపంచి కార్యక్రమంలో మరొక స్వల్ప విరామం తీసుకుందాం. రాగవిపంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాఘవుడంటే శ్రీ త్యాగరాజస్వామికి సర్వస్వం. ఆ రాఘవుణ్ణి కీర్తిస్తూ తన భక్తిని ప్రకటించుకుంటూ శ్రీ త్యాగరాజస్వామి వారు శ్రీ రఘుకులమందు పుట్టి నీవు అనే కీర్తనను రచించారు. హంసధ్వని రాగం ఆది తాళంలో శ్రీమతి శేషమాంబ గారు వాద్య సహకారంతో మనకు పాడి వినిపించబోతున్నారు. హంసధ్వని రాగంలో ఇప్పటి వరకు మనం ఇద్దరు వాగ్గేయకారుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడో వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజస్వామి వారి గురించి మనం తెలుసుకుందాం. వీరు 18వ శతాబ్దమునకు చెందినటువంటి వాగ్గేయకారులు. కంభం తాలూకా కాకర్లలో వీరు జన్మించారు. రామాంకితంగానే అన్ని రచనలు కూడా వీరు చేశారు. వాల్మీకి అంశగా చెప్తున్నటువంటి శ్రీ త్యాగరాజస్వామి వారు 24,000 కీర్తనలు రాసినట్టుగా పెద్దవారి అభిప్రాయము. కానీ ప్రస్తుతము వాటిలో మనకు 700 నుంచి 800 మధ్యలో మనకి వారి కృతులు లభ్యమవుతున్నాయి. త్యాగరాజస్వామి వారు రచించినటువంటి కృతి ఇప్పుడు శ్రీ రఘుకులమందు పుట్టి సీతను చేకొనిన రామచంద్ర అనేటువంటి కృతిని మనం విందాం. త్యాగరాజస్వామి వారి ప్రతి కృతిలో కూడా త్యాగరాజ అనేటువంటి ముద్రే వస్తుంది. వీరు స్వనామ ముద్ర అంటే వారి పేరుతోనే త్యాగరాజ, త్యాగరాజనుత, త్యాగరాజ వినుత అనేటువంటి ముద్రలతో వీరు రచన చేయడం జరిగింది. హంసధ్వని రాగంలో ఉన్నటువంటి మరొక కృతి శ్రీ రఘుకులమందు పుట్టి, ఇది త్యాగరాజస్వామి వారి కృతి. ఇప్పుడు మనం విందాం. శ్రీ రఘుకులమందు పుట్టి నీవు, శ్రీ రఘుకులమందు పుట్టి నీవు, శ్రీ
సీతను చేకొనిన రామచంద్ర సీతను చేకొనిన రామచంద్ర సీతను చేకొనిన రామచంద్ర సీతను చేకొనిన రామచంద్ర శ్రీ రఘుకుల మందు కోటి నీవు సీతను చేకొనిన రామచంద్ర శ్రీ రఘుకుల మందు కోటి నీవు రామమందు 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 మునుల కోరిక రామమందు మునుల కోరిక రామమందు మునుల కోరిక రామమందు మునుల కోరిక లీడెర జయ పూనుకున్న రామ రామమందు మునుల కోరిక లీడెర జయ పూనుకున్న రామ లీడెర జయ పూనుకున్న రామ శ్రీ రఘుకుల మందు కోటి నీవు సీతను చేకొనిన రామచంద్ర శ్రీ రఘుకుల మందు కోటి నీవు వరరత్నపీఠ వరరత్నపీఠమందు మజ్జనము వరరత్నపీఠమందు మజ్జనము ఉడమి సురులచే గైకున్న రామ వరరత్నపీఠమందు మజ్జనము ఉడమి సురులచే గైకున్న రామ వరరత్నపీఠమందు మజ్జనము ఉడమి సురులచే గైకున్న రామ పరమ భక్తులను రామ పరమ భక్తులను రామ పరమ భక్తులను పాలనాము సేయ పరమ భక్తులను పాలనాము సేయ పరమ భక్తులను పాలనాము సేయ పరమ భక్తులను పాలనాము సేయ సాకేతవాస త్యాగరాజనూత పరమ భక్తులను పాలనాము సేయ సాకేతవాస త్యాగరాజనూత సాకేతవాస త్యాగరాజనూత సాకేతవాస త్యాగరాజనూత శ్రీ రఘుకుల మందు కోటి నీవు సీతను చేకొనిన రామచంద్ర శ్రీ రఘుకుల మందు కోటి నీవు రామ
రాగ విపంచి కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం తీసుకుందాం. రాగ విపంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజకవి స్వాతి తిరునాళ్ హంసధ్వని రాగంలో రచించిన పాహి శ్రీపతే మోహనమూర్తే అనే కీర్తనను ఆది తాళంలో శ్రీమతి శేషమాంబ గారు వాద్య సహకారంతో పాడి వినిపించబోతున్నారు. రాగ విపంచి కార్యక్రమంలో హంసధ్వని రాగంలో ఉన్నటువంటి ముగ్గురు వాగ్గేయకారుల గురించి, వారి రచనల గురించి, వారి జీవిత విశేషాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ విభాగంలో హంసధ్వని రాగంలో ఉన్నటువంటి మరికొంతమంది వాగ్గేయకారుల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రచన శ్రీ స్వాతి తిరునాళ్ మహారాజ్ వీరి రచన. శ్రీ స్వాతి తిరునాళ్ మహారాజ్ వారు 18వ శతాబ్దానికి చెందినటువంటి వాగ్గేయకారులు. ట్రావెన్కూర్ని పరిపాలించినటువంటి మహారాజు శ్రీ స్వాతి తిరునాళ్ వారు. వీరు సంస్కృతంలో, తెలుగులో, తమిళంలో, మలయాళంలో, మరాఠీలో, బెంగాలీలో అన్ని భాషల్లో కూడా వీరి రచనలున్నాయి. వీరు అన్ని భాషల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించినటువంటి గొప్ప వాగ్గేయకారులు. ఈ స్వాతి తిరునాళ్ మహారాజుకి కులశేఖర పెరుమాళ్ అనేటువంటి నామకరణం కూడా కలదు. వీరి సంస్కృత రచన అయినటువంటి పాహి శ్రీపతే మోహనమూర్తే అనేటువంటి కృతి ఇప్పుడు తెలుసుకుందాం. వీరు రచించినటువంటి ఈ కృతిలో మధ్యమకాల సాహిత్యం రావడం ఈ కృతి యొక్క విశేషంగా చెప్పచ్చు. ఇప్పుడు స్వాతి తిరునాళ్ మహారాజు రచించినటువంటి పాహి శ్రీపతే మోహనమూర్తే అనేటువంటి కృతి ఆదితాళంలో మనం తెలుసుకుందాం. పాహి శ్రీపతే పాహి శ్రీపతే మోహనమూర్తే 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 భావయే ఆంగ్రీతే 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 సాహసాధిక సాహసాధిక గర్వరాసుర సాహసాధిక గర్వరాసుర సాహసాధిక గర్వరాసుర వైరినూత పరమ గరిమలయ పవన సాహసాధిక గర్వరాసుర వైరినూత పరమ గరిమలయ పవన పాహి శ్రీపతే మోహనమూర్తే భావయే ఆంగ్రీతే పాహి శ్రీపతే మోహనమూర్తే
శారద శిశిరకర సమవిలసిత ముఖ శారద శిశిర సరసమవిలసిత ముఖ నీరద సదృశ కాంతి నిగమా సన్నుత శారద శిశిర సరసమవిలసిత ముఖ నీరద సదృశ కాంతి నిగమా సన్నుత స్మర మంజుమహరణ సురుచిర తనురుచి స్మర మంజుమహరణ సురుచిర తనురుచి స్మర మంజుమహరణ సురుచిర తనురుచి హరినామద శోభిత తరుణేందు నిటిల స్మర మంజుమహరణ సురుచిర తనురుచి హరినామద శోభిత తరుణేందు నిటిల నారద సనక నట గురు వింద నారద సనక నట గురు విందర రఖిల మౌని ఉదవన కోమల నారద సనక నట గురు విందర రఖిల మౌని ఉదవన కోమల నారద సనక నట గురు విందర రఖిల మౌని ఉదవన కోమల పాహి శ్రీపతే మోహన మూర్తే భావయే అంగ్రీతే పాహి శ్రీపతే మోహన మూర్తే ఇవి ఈరోజు రాగ విపంచి హంసధ్వని రాగంలో కొన్ని కీర్తనలు. మరికొన్ని కీర్తనలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.